మత ఉన్మాదులు కాంగ్రెస్లో చేరాలి, లేకపోతే కాంగ్రెస్సే మత ఉన్మాదులు పెంచి పోషిస్తుందో తెలీదు. మధ్యప్రదేశ్లో ఒక హిందూ యువతకి సంబంధించి ఆయన కేసులో కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ కౌన్సిలర్ మీదన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. ఏంటంటే ప్రేమ పేరుతో హిందూ యువతులను వల్ల వేసుకునేందుకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు కౌన్సిలర్. ఇప్పుడు అతను పరారయ్యాడు. నిందితుడిని పట్టుకుంటే 10,000 రూపాయల రివార్డు ప్రకటించారు పోలీసులు. ఈ కౌన్సిలర్ని ఎన్కౌంటర్ చేయాలంటూ ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ వాళ్ళు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇండోర్కి చెందినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వద్ ఖాద్రి, ఇతను మమ్మల్ని పొరిగొల్పాడు అంటూ ఏదైతే లవ్ జిహాద్ కేసులో నిందితులైనటువంటి వాళ్ళు బయటికి చెప్పినటువంటి అంశం, పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం అన్నమాట. సాహిల్ అట్లాగే సాహిల్ షేక్ అల్తాఫ్ అనే ఇద్దరు అక్కడున్న హిందూ అమ్మాయిల్ని వలవేసి వాళ్ళని మతం మార్పిచ్చి పెళ్లి చేసుకుని ఆ పైన వదిలేస్తున్నారు తలాక్ చెప్పేసి. అట్లాంటి 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. కొత్తగా ఈ మత మార్పిడి చట్టం తెచ్చారు కాబట్టి దాని కింద వాళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తే ఇలా ఒక్కొక్కళ్ళని చేసినప్పుడు 2 లక్షల రూపాయల ఆ 2 లక్షల రూపాయలు చొప్పున ఆ కౌన్సిలర్ ఇచ్చాడు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అంటే లవ్ జిహాద్ని కౌన్సిలర్ ప్రోత్సహిస్తున్నాడు అన్నటువంటి విషయం. దీని మీద ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. పరారీలో ఉన్న కౌన్సిలర్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే రమేష్ శర్మ తీవ్రంగా స్పందించారు. ఖాదీని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేయడంతో ఇది చర్చ కాస్త పెద్దదైంది.